హలో టైనీ టైరోస్, వెల్కమ్. సో ఇవాళ మనం డూ ఇట్ యువర్ సెల్ఫ్ డెకరేటివ్ ఐటెం చేద్దాం. దేంతో అంటే ఎగ్ ట్రే ఉంటుంది కదా ప్లాస్టిక్ది, దాంతో చేద్దాం. అది జస్ట్ ఫస్ట్ కట్ చేసుకొని అట్లా ఓవెల్ షేప్ ఉన్నాయి కదా, వాటిని ఇండివిజువల్గా కట్ చేసుకుందాం. తీసి ఒక దాంతోనేమో దీపం షేప్ వచ్చేట్టు కట్ చేసుకుని ఫస్ట్ ఎక్స్ట్రా అవుటర్ పార్ట్ తీసేస్తే అది తీసేటప్పుడు దీపం షేప్ వచ్చేట్టు చూసుకోండి. ఇంకోటి కూడా మళ్ళీ చూపిస్తున్నాను. కొంచెం జాగ్రత్త, అది ఎండ్స్ గుచ్చుకోకుండా ఉండేట్టు కట్ చేసుకోండి. చూసారు కదా ఎట్లా దీపం షేప్ ఉన్నాయి. తర్వాత దాన్ని కూడా మళ్ళీ ఫ్లవర్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ టైప్. ఏంటంటే దాన్ని ఫ్లవర్గా కట్ చేసుకుంటున్నాము, ఫ్లవర్ షేప్లో వచ్చేట్టు. అలా ఫ్లవర్ షేప్లో వచ్చిన తర్వాత అలా చేసుకున్న తర్వాత ఆ రెండింటిని కలిపి అటాచ్ చేస్తాము పెయింట్ చేసుకున్నాక. ఇప్పుడు అలా ఒక్కొక్క ఫ్లవర్కి ఇంకా ఒక్కొక్క దీపానికి సేమ్ కలర్స్ వచ్చేట్టు నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. అవి మెటాలిక్ కలర్స్, వాటితో నేను పెయింట్ చేస్తున్నాను. అలా మీ దగ్గర ఉన్న కలర్స్తో పెయింట్ చేసుకోవచ్చు. మెటాలిక్ కలర్స్ అయితే మనకు కొంచెం షైనీగా ఉండడం వల్ల కొంచెం లుక్ బాగుంటుంది. ఇలా పెయింట్ చేసుకున్నాక అవి డ్రై అవుతాయి కదా, డ్రై అయిన తర్వాత మనము వాటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఎలా కొంతమంది వాటిని వాల్ హ్యాంగింగ్స్ కింద లేకపోతే అట్లా కూడా పెట్టుకుంటున్నారు. ఇది జస్ట్ నేను ఒక జస్ట్ ప్లాస్టిక్ బాక్స్కి అతికించి వాటిని డెకరేటివ్ ఐటమ్ లాగా జస్ట్ టేబుల్ మీద పెట్టుకునేట్టు చేశాను నేను. ఇలా కాకుండా ఈ ఫ్లవర్స్తో మనము వాల్ హ్యాంగింగ్స్ లాగా కూడా చేయొచ్చు. మన దగ్గర బీడ్స్ అట్లాంటివి ఉంటే వాటితో పెట్టి కూడా చేసుకోవచ్చు మనం, అవి కూడా బాగుంటాయి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా లేకపోతే ఇవి బాగున్నాయా అన్నది మీ ఒపీనియన్ మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇలా అన్నిటికీ పెయింట్ చేసుకున్నాక కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి.
పిల్లలకి కూడా ఏదో ఒక యాక్టివిటీలా ఉంటుంది. హై స్కూల్ పిల్లలు అట్లా ఈజీగా వాళ్ళు చేయగలుగుతారు ఇవి. ఎందుకంటే చిన్న పిల్లలైతే ఈ సిజర్స్ అవి మనం ఇవ్వడానికి భయపడతాం కదా! కానీ కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనుకుంటే వాళ్ళే ఈజీగా చేసేయొచ్చు. వాళ్ళు ఇంకా చాలా క్రియేటివ్‌గా కూడా ఆలోచించగలరు. అవి జస్ట్ ఒకసారి నేను అలా పేస్ట్ చేయకుండా జస్ట్ పెట్టి ఒకసారి లుక్ ఎలా ఉంటుందో చూసుకున్నాను. తర్వాత దానికి ప్లాస్టిక్ డబ్బాకి నేను ఏ4 షీట్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని జస్ట్ పేస్ట్ చేశాను అంతే. ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రాస్ ఉంటే మళ్ళీ అది కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండదు కదా కింద. సో, ఎక్స్ట్రాస్ రిమూవ్ చేసేసి జస్ట్ నేను ఇంకేమీ గమ్ కూడా వాడలేదు. టేపే వాడాను. టేప్‌తో నేను దాన్ని ఫిక్స్ చేశాను. తర్వాత నేను ఫెవిక్విక్ తీసుకున్నాను. అదైతే ఈజీగా ఫిక్స్ అవుతుందని చెప్పి ఈచ్ దీపానికి, ఈచ్ ఫ్లవర్‌కి ఫిక్స్ చేశాననమాట దాన్ని యూజ్ చేసి. సో, ఫైనల్లీ మనది డెకరేటివ్ ఐటెమ్ రెడీ అయిపోయింది. చూసారు కదా! థ్యాంక్ యూ. Please like and share, subscribe to టైనీ టైరోస్.